చూసారా బోడకాకరకాయ కూర అయితే నేను వండుతున్న బోడకాకరకాయలు వస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాది బోడకాకరకాయ మా ఆయన అయితే చేను కాడ తెచ్చిండు. ఇది మా చేను కాడ మేము పండించిన బోడకాకరకాయలు అండి. గట్ల మట్టు ఉన్నాయి బోడకాకరకాయ తీగ, అవి కోసుకొని వచ్చిండు మా ఆయన. ఇప్పుడైతే ఇదంతా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శిల్ప అగ్రికల్చర్ అండ్ వాల్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక మనం బోడకాకరకాయలు అయితే కోసిన, కొత్తిమీర కోసిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే ఇలా కోసుకోవాలి. కొంచెం బోడకాకరకాయలు కానీ మరీ చిన్నగా పోయొద్దు, ఈ సైజు ఉంటే చాలు. మై లేతాయి కాబట్టి మా చేనులోనే బండిని కాసినాయి కాబట్టి బోడకాకరకాయలు లేత లేతగా బాగున్నాయి, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. నేచురల్, ఏ మందు వేయకుండా పండించిన బోడకాకరకాయలు కాబట్టి ఖచ్చితంగా తింటే చాలా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కొందరు కాకరకాయ కానీ అంటారు, మేమైతే బోడకాకరకాయ అంటాం. ఇటు ఈ పచ్చిమిరపకాయలు అయితే పొడుగు సైజులో పోసుకోవాలి. ఇట్లా అంటే పొడుగు చేసుకుని అడ్డంగా. ఇప్పుడు టమాటాలు కానీ చిన్న ముక్కల్లా కోసుకోవాలండి. టమాటాలు చూసిరా ఎంత సైజు కోసుకోవాలో, ఇట్లా కోసుకుంటే మనకు టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుంది. మటన్ రేటు కన్నా బోడకాకరకాయ రేటే ఎక్కువ ఉందండి షాపులల్లో. ఈ మటన్కి చికెన్కి కాంబినేషన్గా ఉన్నది బోడకాకరకాయ. ఎందుకంటే ఏడాదికి ఒకసారి కాబట్టి పంట, ఎన్ని రోజులు దొరకవు కాబట్టి ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి ఇళ్ళల్లో. కానీ వీటి రెసిపీ అనేది టమాటా ఫ్లేవర్ విత్ పచ్చిమిర్చి బోడకాకరకాయ సూపర్గా ఉంటుందండి. కాకరకాయలు అయితే, ఈ బోడకాకరకాయలు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి పర్వాలేదు, ఎందుకంటే మనకు రెసిపీ తెలియడానికి. ఇప్పుడైతే నూనె వేసుకున్నా అండి, తగినంత నూనె వేసుకున్నా. నూనె అయితే వేడైంది. వేడి కాగానే ఏం వేసుకోవాలంటే పచ్చిమిర్చి వేసుకుంటున్నా. పచ్చిమిర్చి మంచిగా మనకి కొంచెం మక్కేటట్టుగా కావాలి. ఇప్పుడైతే కలిమాకు అయితే వేస్తుందండి, మా పెరట్లో తినండి నేచురల్ కలిమాకు ఇప్పుడే తెచ్చింది. ఇదైతే వేస్తున్నా, కలిమాకు వేస్తున్నా. ఇది కానీ మంచిగా ఫ్రై కావాలి. చిటికెడు అయితే పసుపు అయితే వేస్తున్నానండి, తగినంత పసుపు వేసుకోండి. కూరకి మనకి కొంచెం అందరు ఎల్లో అలా కావాలనుకుంటారు, మాకు ఎల్లో ఉంటేనే బాగా అనిపిస్తుంది. కొంచెం అంటే తగినంత వేసుకోండి పసుపు. తిన్నాక మనకి మిరపకాయలు మంచిగా వేగాలండి. మనకు పచ్చిమిర్చి అయితే మంచిగా వేగింది. ఇప్పుడు టమాటో ముక్కలు అయితే వేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. టమాటో ముక్కలు అయితే వేసుకోవాలి. నేను అరకిలో 30 కేజీ ఉంటుందండి బోడకాకరకాయ, అందులోకి 1/2 కిలో టమాటా అయితే కోసుకున్నా. పుల్లగా బాగుంటుంది టమాటా 1/2 కిలో కోసిన ఇలా. టమాటాలు అయితే మంచిగా గ్రేవీగా కావాలండి. ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే మనకి ఫ్రై అయితేనే కానీ టమాటా మగ్గడానికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఇంత ఉప్పు వేసుకున్నామనుకో మనము టమాటా అనేది త్వరగా మగ్గడం జరుగుతుంది. ఇక మూత అయితే పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెంసేపు ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి ఎంత మెత్తగా అయిందో, ఉప్పు వేయగానే మంచిగా మెత్తగా వేగినాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే
మనం బోడకాకరకాయలు వేసుకోవాలండి. ఇవి కానీ కొంచెం ఫ్రై కావాలి మనకి బోడకాకరకాయలు. ఆయిల్ ఇది 3/4 కేజీ అండి బోడకాకరకాయలు. బోడకాకరకాయలు అయితే 3/4 కేజీ అండి, అందుకే నిండడం జరుగుతుంది. చూడండి ఎంత బాగుంటాయి, అసలు చూస్తానికి చాలా గుండ్రంగా బాగున్నాయండి. ఇంకా కలబెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇది మనం ఇంతకుముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి మంచిగా మగ్గుతుంది. టమాటోను ఈ బోడకాకరకాయ ఇట్లా మగ్గాలి. మూత వేసుకోవాలి. ఇక వేసుకోవాలి. కారం అయితే మేము మంచిగా తింటాం, తగినంత వేసుకోవాలి కారం. బోడకాకరకాయలు అయితే ఫ్రై అయినాయి, కారం కానీ తగినంత వేసుకుంటా ఫ్రెండ్స్. చూడండి కారం కానీ మాకు మంచిగా కారం ఉంటేనే కొంచెం ఘాటుగా తింటాం. మనం ఇంతకుముందు మగ్గినప్పుడు టమాటా మగ్గేటప్పుడు వేసుకున్నాం ఇంకా ఉప్పు. ఇప్పుడు కానీ కొంచెం లైట్గా అయితే ఉప్పు అయితే వేయడం జరుగుతుంది, ఎందుకంటే ఫ్లేవర్స్ మనకి టేస్ట్ ఉప్పు మంచిగా ఉంటేనే కూర బాగుంటుంది. చూడండి ఇట్లా దగ్గరికి వచ్చింది కూర అంతా. వేసినప్పుడేమో గిన్నె నిండా అయినాయి కూరగాయలు, మగ్గుతుంటే దగ్గరికి వస్తుంది. ఒక్క 5 నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి, కారం ఇరగాలి కదా అట్లా. వాటర్ అనేది కొద్దిగా అయితే వాటర్ అయితే పోసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను ఇలా, ఎందుకంటే మంచి ఉప్పితే టేస్ట్ బాగుంటుంది. గ్రేవీ కొంచెం గ్రేవీ లేని కూర బాగుండదు అసలు. ఇప్పుడైతే మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాలు. మూత తీసుకుంటున్నా. చూడండి కుతకుతలాడుతుంది కూర అయితే, మొత్తం వేడిగా అయింది. ఇప్పుడైతే దీంట్లో అయితే నేను కొత్తిమీర అయితే వేస్తున్నా. చూడండి కొత్తిమీర వేసిన మన కూర అయితే బోడకాకరకాయ కూర అయితే రెడీ అయింది. చికెన్ అయితే మసాలా వేస్తాను చూడండి ఫ్రెండ్స్, గరం మసాలా ఇది. ఇక మన కర్రీ అయితే రెడీ అయింది, మంచి ఉడికింది బోడకాకరకాయ. ఇక నేనైతే మా బాబుకి అయితే ఇస్తున్నా బోడకాకరకాయ కూర అన్నం. ఇగో తిను నాన్న, ఎట్లుందో చూడు. ఎట్లుంది శివ? బాగుంది, అదిరిపోయింది. బోడకాకరకాయ కూర అయితే మా బాబుకి చాలా నచ్చింది. సూపర్గా ఉంది మమ్మీ అంటాడు. నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. శిల్ప అగ్రికల్చర్ అండ్ వర్ల్డ్స్.